జై శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి లడ్డు కైంకర్య పరులం. మేము ఇక్కడ మన తిరుపతిలో ఎట్లయితే భక్తులు దర్శనం చేసుకొని వస్తే లడ్డు ఎట్లిస్తానో ఇక్కడ కూడా మేము అదేవిధంగా భక్తుల సహకారంతో ఇస్తున్నాం. లడ్డు కైంకర్య పరులం ప్రతి శనివారం పొద్దుగాల సుప్రభాతం నుంచి రాత్రి తోమాల సేవ వరకు ఇస్తున్నాం. ఏకాంత సేవ వరకు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనం కాగానే తీర్థప్రసాదం తీసుకోగానే ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాదం ఎట్లా వితరణ అవుతుందో అదే ఇక్కడ మన వెంకటేశ్వర దేవాలయంలో కూడా ఉదయం సుప్రభాతం నుంచి మళ్ళీ రాత్రి ఏకాంత సేవ అయ్యే వరకు ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాద వితరణ కావాలని సంకల్పం పెట్టుకొని మన అందరం సభ్యులు, అందరం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్లు అందరూ కలిసి చేసుకున్న కార్యక్రమం. ఇదే పద్ధతిగా ప్రతి ఒక్క హిందూ దేవాలయాల్లో, ప్రతి ఒక్క వెంకటేశ్వర దేవాలయాల్లో ఇట్లా జరగాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్. అయ్యా జై శ్రీమన్నారాయణ. తెలంగాణ దేవాలయంకి వచ్చే భక్తులందరికీ విన్నపము, అసలు గుడి అంటే ఏందనేది సగం జనాలకు తెలియదు. గుడి కట్టించిన పైసలన్నీ గవర్నమెంట్ తీసుకుపోతుంది. గుడిలో జరిగే దీప నైవేద్య ప్రసాదాలన్నీ భక్తులే కార్పొరేషన్ అనో అదోనో ఇదోనో పెట్టుకుంటారు. కానీ కొందరు దుష్టగా ఆలోచించి ప్రచారం చేస్తారు. మనం దేనికి భయపడిన అవసరం లేదు. దేవునికి కైంకర్య పనులు కొండ మీద, తిరుమల కొండ మీద కూడా ప్రతిరోజు జరిగేది. నేను పోతా కాబట్టి చెప్తున్నా, కుంకుమ కానీ బట్టలు కానీ కైంకర్య పనులే ఉంటారు. ఈ బాలానగర వెంకటేశ్వర స్వామి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కైంకర్య పనులే. ఈ దేవాలయంలో ఇట్లా భక్తులు చూసి ఓర్వలేక ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. దయచేసి ఆపండి. స్వామివారు కొండెంతనో బాలానగర వెంకటేశ్వర స్వామి కూడా అంతే. అసత్య ప్రసారాలు చేయకండి. రండి, మీటింగ్ పెట్టండి, అందరితో భక్తులను అడగండి. గోవిందా గోవిందా. గుడికి వచ్చే భక్తులందరినీ ఒక సముదాయాన్ని తీసుకొచ్చి అందరిని రిక్వెస్ట్ చేసి మనిషికి ఒక 400 రూపాయలు నెలకి ఇవ్వండి. నెలకి ఇస్తే ఇక్కడ లడ్డు ప్రసాదం మంచుదాం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టిళ్ళు. ఆ ప్రోగ్రాంలో కనీసం 386 మంది 400 మంది వరకు అయిన్లు. ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఈ పైసలన్నీ మొత్తం జమ అయిన తర్వాత ఎవరిని అడిగేది లేదు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ పేరు మీద ఇచ్చేద్దాం. మనం కనీసం 365 రోజులు కదా, 365 మంది అయితే అమౌంట్ జమ అయితే చేద్దామని మంచి ప్రోగ్రాం అండి. దేవుని దర్శనం కాగానే ప్రతి భక్తునికి దాదాపు శనివారమే కాదు మామూలు రోజులలో కూడా లడ్డూలు వంచుతాను వచ్చి చూడొచ్చు. లడ్డూలు ఎవరు చేస్తాను ఏం కదా అని చూడొచ్చు. దాని మీద అనవసరమైన అపోహలు, లక్షలు దండుకునేటువంటి పరిస్థితులు ఏం లేవు. కొంచెం భక్తులకు సహకరించండి. భక్తులు వాళ్ళు చేసుకోనియండి, ప్రోగ్రాంలు చేసుకోనియండి. అందరూ సేవ చేసుకొని పోతాను. కొందరికి అన్నం పంచుతాను, కొందరు లడ్డూలు పంచుతాను. సేవే ఇది తప్ప ఇలా స్కామ్లు స్కీమ్లు ఏం లేవు.